మేనిఫెస్టేషన్ యొక్క పవర్ ఎంతలా వర్కౌట్ అవుతుందో ఈరోజు నేను మీకు చెప్తాను. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి శుభాకాంక్షలు. ఈ ట్రోఫీ రావడం వెనుక టీంలో ప్రతి ఒక్కరి కృషి ఉంది. అదేవిధంగా ఈ 2025 నుండి ఎవరో ఒకరు ఐపీఎల్ మ్యాచ్లో గెలవడానికి కావాల్సిన భారాన్నంతా మోస్తూ వస్తున్నారు. ఈ 2025 సీజన్లో వాళ్ళు ఏదైతే ముందు నుండి ఒక మేనిఫెస్టేషన్ చేస్తూ వచ్చారో ఈ సాలా కప్ నమ్దే నినాదాన్ని నిజం చేశారు. దాని వెనుకాల ఒక మేనిఫెస్టేషన్ నోట్ ఉందన్న విషయం మీకు తెలుసా? అయితే నేను ఆ నోట్ గురించి మీకు చెప్తాను చూడండి. ఈ సీజన్ ఆరంభానికి ముందే జితేష్ శర్మ ఆర్సీబీ కోసం ఆయన ఏం చేయబోతున్నాడో ఒక మేనిఫెస్టేషన్ నోట్స్ రాశాడు. ఆర్సీబీ మేనేజ్మెంట్ కోసం అప్పుడు రాసిన ఆ నోటు ఇప్పుడు బయట పెట్టడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తున్న పిక్చర్ లో మీరు చూడొచ్చు. నా చేతిలో ఐపీఎల్ ట్రోఫీ ఉండాలి. ఫైనల్ మ్యాచ్ లో టీమ్ కి 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సి వచ్చినప్పుడు నేను స్ట్రైకింగ్ లో ఉండి సిక్సర్ బాదాలి. ఐపీఎల్ 2025-26 లో అంతా నేను కోరుకున్నట్టే జరగాలని ప్రార్థిస్తున్నాను అంటూ తాను మేనిఫెస్టేషన్ నోట్స్ రాశాడు. మొదటి నుండి వాళ్ళు అఫర్మేషన్ చేస్తూ వచ్చారు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇక్కడ ఎలా వర్కౌట్ అయిందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వారికి ఏం కావాలో మొదటి నుండి నినాదం రూపంలో చేస్తూ వచ్చారు. ఏం కావాలో రాశారు, దానికి కావలసిన యాక్షన్ చేశారు. క్రికెట్ ఆడారు కాబట్టే, సరిగ్గా సమయాన్ని ఉపయోగించుకొని తెలివిగా ఆడారు కాబట్టే మ్యాచ్ గెలిచారు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కేవలం అఫర్మేషన్ చేస్తూ కూర్చుంటేనే అవ్వదు. యాక్షన్ టేకర్స్ ఆర్ విన్నర్స్.